ముంతా తుఫాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురుగాలులు కకావికలం చేస్తుండగా జడి వానలు జడిపిస్తున్నాయి. ఏపీలో నేడు రేపు 17 జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో 4 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు 3 రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. తీరం వైపు దూసుకొస్తున్న ముంతా తుఫాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుఫానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ, మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుఫాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంలో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, ప్రస్తుతం విశాఖపట్నంలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా కనిపిస్తోంది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ముంతా తుఫాను ప్రభావం ప్రస్తుతం అటు విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర, ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా ఆ ప్రజల్ని, అదేవిధంగా మత్స్యకారులని ప్రభుత్వం అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలో కొంతవరకు మత్స్యకారులంతా కూడా ఆయా తీరాల్లో, సముద్ర తీరాల్లో బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. కానీ అధికారులకు ఒక సమస్య అయితే వచ్చి పడినటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి పొజిషన్ కనుక మనం చూస్తే ఉదయం నుంచి, అంటే గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కూడా అధికారులు వీళ్ళందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి భారీగా గాలి వేస్తుంది, ఈదురుగాలు వస్తున్నాయి, అలలు ఎగసిపడుతున్నాయి. దీనికి తోడు భారీ వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ఎప్పుడు వర్షం కురుస్తుంది ఏంటని అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారులకు మాత్రం బీచ్ ఒడ్డును కానీ, బీచ్ లోపల కానీ, ఆ బీచ్ రోడ్లో కానీ ఎవరు ఉండొద్దని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు జీవీఎంసీ అధికారులతో పాటుగా పోలీసులు నిరంతరం వీళ్ళందరినీ ఎక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప ఎవరు ఆ బీచ్ ఒడ్డుకి రావద్దనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం తుఫాన్ ఉన్నా కూడా ఒక అద్భుతమైన, అందమైన అట్మాస్ఫియర్ విశాఖలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు, అధికారులు ఎంత సూచిస్తున్నా, ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా వీటిని చూడడానికి మాత్రం, బీచ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం రాకుండా ఉండలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కొంత అధికారులకు ఆటంకం కలిగినటువంటిది అయితే ఉంది. ఇక బీచ్ వాతావరణం చూస్తే బీచ్లోకి దాదాపుగా ఎవ్వరు లోపలికి దిగకుండా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అవ్వడం, లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. దీనికి తోడు ముఖ్యంగా చూస్తే ఇంచుమించుగా బీచ్ వారంటా కూడా ఇటు ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి సముద్ర తీరంలో పర్యాటకులు ఎక్కువగా, జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్లో ముఖ్యంగా వీళ్ళు అంటే గజేతగాళ్ళని అక్కడైతే పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం కొన్ని ఏర్పాట్లు అయితే తీసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి, ఈదురుగాళ్ళకి అటు కైలాసగిరి సమీపంలో అవి చెట్లు అయితే కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూస్తే ఈ బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా వాటర్తో నిండిపోయినటువంటి, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో జీవీఎంసీ సిబ్బంది మొత్తం అంతా కూడా వాటిని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్లు మళ్లిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక సముద్రం పరిస్థితి మనం ఒకసారి చూస్తే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ముంతా తుఫాను ప్రస్తుతము గంటకు 17 కిలోమీటర్ల వేగంతో చాలా వేగంగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇది మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి 310 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఇది అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇంచుమించుగా మరొక గంట నుంచి 2 గంటల లోపే ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం అయితే ఉంది. ఈ
తీవ్ర తుఫానుగా మారితే కనుక ఖచ్చితంగా దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చెట్లు కూలుతున్నాయి. అవి పనులు చేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి కూడా కొంత ఆటంకం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఈ తుఫాను కూడా, మంతా తుఫాను కూడా ఎక్కడికక్కడ దాని దిశలు మార్చుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుందన్నారు. ఇప్పుడు కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ని కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇటు ఇంచుమించుగా చూస్తే 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈదురుగాలులతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటుగా 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా 4 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ ఈ జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ఈ 19 జిల్లాలకి సంబంధించి 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేలాగా ప్రభుత్వ యంత్రాంగం అయితే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలను కూడా అటు బిగ్ టీవీ నుంచి కోరుతున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను కాదని బయటికి అవసరం ఉంటే తప్ప ఎట్లాంటి అవసరం లేకుండా వర్షంలో తడడానికో, ఎంజాయ్ చేయడానికో, బీచ్లో చూడడానికో రావద్దని ఒక మనవి చేస్తున్నాం. ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో అర్థం కావట్లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కూడా విన్నవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలనేది బిగ్ టీవీ నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద బ్రిడ్జ్. రైట్, చూస్తున్నాం ముంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇటు వైజాగ్ బీచ్ అలలు ఉధృతి పొంగుతోందని చెప్పొచ్చు. చాలా మంది అక్కడ పర్యాటకులుగా వీక్షిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ముంతా తుఫాన్ కాబట్టి ఏ టైంలో వర్షం పడుతుందో అనేది అంచనా కరెక్ట్గా వేయలేకపోతున్నాడు. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అట్మాస్ఫియర్ అంతా కూడా ఒకేసారిగా చేంజ్ అవుతుంది కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిదని చెప్పి ఒకవైపు అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు.